హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై శ్రీ గణేష జై శ్రీరామ్ అందరికి. ఈ రోజు అయితే మనం భారతి కలర్ ఆర్ట్స్ పెరిగిడికైతే వచ్చేసినాం. సో ఈ వీడియోలో వచ్చేసి మనకి కలరింగ్ వర్క్ అయితే నడిచింది బాడీకి, అట్లనే మనకి కుందన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో బుకింగ్ అవైలబుల్ ఉన్న విగ్రహాలు అయితే చూపిస్తా, ఈ వీడియోలో చూసేయండి. అట్లనే విజిట్ చేసి బుక్ అయితే చేసేసుకోండి. మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. అట్లనే స్క్రీన్ మీద కూడా నెంబర్స్ అయితే ఇస్తా, కాంటాక్ట్ అయితే అయిపోండి. ఇక్కడ చూసుకోవచ్చు మంచి మంచి న్యూ కాన్సెప్ట్లు అయితే బప్పని తయారైతే చేస్తున్నారు. సో ఈ విగ్రహం వచ్చేసి బుక్ అయిపోయింది. సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి లింగంకి అభిషేకం చేసినట్టయితే బప్పని డిజైన్ అయితే వేసిళ్ళు. సో ఈ విగ్రహం అయితే మనకి బాడీకి అయితే కలరింగ్ వర్క్ అయితే అయిపోయింది. అట్లనే కుందన్ వర్క్ కూడా చూసుకోవచ్చు. ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉన్నది వర్క్ అయితే. సో హైలైట్ అండ్ హైలైట్ ఉన్నాయి విత్ బ్యాక్గ్రౌండ్ ఈ బప్ప వచ్చేసి. సో ప్రతి విగ్రహానికి ఫైబరింగ్ వర్క్ అయితే వస్తుంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. సో ఈ విగ్రహం కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నది. సో ఈ విగ్రహం కూడా యూనిక్ స్టైల్ కాన్సెప్ట్ వచ్చేసి. సో ఒక్కసారి దగ్గరగా చేసుకోవచ్చు కుందన్ వరకు. గజ్జుమంటుంది ఖాళీ. ఐస్ పెయింట్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే వేసిళ్ళు చూసిలుగా. ఈ విగ్రహం కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ సిట్టింగ్ పొజిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విగ్రహం కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వెంటనే విజిట్ అయితే చేసేయండి చూసిలుగా. సో ఇక్కడ మల్లారి కాన్సెప్ట్ బిగ్ సైజ్ బాడీ అయితే వేసుకోవచ్చు. ఈ విగ్రహం కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి విజిట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ వచ్చినాక మాత్రం గజ్జుమంటది ఖాళీ. సో ఒక్కసారి ఫేస్ కట్ అయితే వేసుకోవచ్చు. బొట్టు కూడా యూనిక్ స్టైల్ అయితే వేసిళ్ళు. క్లోజ్ అయితే చూసుకోవచ్చు. బొట్టు హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది చూసిలిగా. సో ఈ విగ్రహం కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో విజిట్ చేసి బుక్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడ మరొక డిఫరెంట్ మనకి సిట్టింగ్ పొజిషన్ బప్ప అయితే ఈ విగ్రహం కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నది చూసిలిగా. సో ఇప్పటివరకు చూసిన విగ్రహాలకి అట్లనే ఇప్పుడు ముందు ముందు సిట్టింగ్ పొజిషన్ ల విగ్రహాలకి ప్రతి దానికైతే మనకి ఫైబరింగ్ వర్క్ అయితే వస్తాయి బ్యాక్గ్రౌండ్. సో మనకి వైర్ కి అటాచ్ కాకుండా మనకి మంచిగా అంపుకొని అయితే తీసుకపోవచ్చు విగ్రహాన్ని వచ్చేసి. ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఫైబర్ వర్క్ అయితే. సో ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి చూపిస్తా, చూసేయండి. వెంటనే వచ్చి విజిట్ అయితే చేసి బుక్ అయితే చేసుకోండి. మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా చెప్పండి అన్నకి. సో డిస్కౌంట్ కూడా ఇస్తాడు. సో వచ్చి బుక్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిఫరెంట్ సిట్టింగ్ ఈ బప్ప కూడా. సో కుందన్ వర్క్ అయితే అవుతున్నది. సో ఆభరణాలకి చూసిలిగా మనకి డిఫరెంట్ ఫేస్ కట్టు ఈ విగ్రహం వచ్చేసి. నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. సో ఈ గణపతి హైట్ వచ్చేసి విత్ బ్యాక్గ్రౌండ్ మనకి ఏం లేదన్నా 15 నుంచి 16 ఫీట్ల హైట్ అయితే ఉంటది చూసిలిగా. సో ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ సిట్టింగ్ పొజిషన్ అయితే చూసుకోవచ్చు డిఫరెంట్. సో హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది. ఈ విగ్రహం కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నది చూసిలిగా. ఈ విగ్రహానికి బాడీకి కలరింగ్ వర్క్ అయితే అయిపోయింది. అట్లనే మనకి కండ్లకు కూడా. సో అట్లనే మనకి ఈ విగ్రహం కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. మనకి కుందన్ వర్క్ అయితే బ్లూ కలర్ అయితే వేసిళ్ళు. క్లోజ్ అయితే చూసుకోవచ్చు ఒక్కసారి. ఆభరణాలకి ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ అయితే ఉన్నది ఈ విగ్రహానికి చూసిలియా. సో ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ మనకి గంభీరంగా సిట్టింగ్ పొజిషన్. సో ఈ విగ్రహం కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నది చూసిలియా. ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉన్న విగ్రహం వచ్చేసి. హైలైట్ అండ్ హైలైట్ పీటే మీద కూర్చున్న గణపతి ముంబై కాన్సెప్ట్. సో హైలైట్ ఉన్న ఈ విగ్రహం కూడా ఇంకా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి విజిట్ చేసి బుక్ అయితే చేసుకోండి. సో అట్లనే ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ అయితే తీసుకోవచ్చు. మనకి 6 హ్యాండ్స్ అయితే వచ్చినాయి ఈ గణపతికి. సో ఈ విగ్రహం కూడా మనకి కలరింగ్ వర్క్ అయితే నడుస్తుంది. అట్లా ఆభరణాలకి కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది చూసిలియా. ఈ విగ్రహం కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నది మనకి పెరికిట్ లో. భారతి కలర్ ఆర్ట్స్ పెరికిట్ చూసిలియా. సో అట్లనే ఈ విగ్రహం కూడా మనకి ముంబై కాన్సెప్ట్ లా డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ లా బప్పన్ డిజైన్ అయితే వేసిళ్ళు. సో ఈ విగ్రహం కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నది. సో ఒక్కసారి తీసుకోవచ్చు. గోల్డ్ వర్క్ అయితే మెరుస్తుంది. అది కిరీటంకి వచ్చేసి గజ్జుమంటుంది. సో బొట్టు కూడా మనకి విఠల స్వామి రూపంలో అయితే ఇచ్చిళ్ళు. త్రిశూలు అట్లనే కింద చూసుకోవచ్చు మీరైతే క్లోజ్ గా. సో హైలైట్ అండ్ హైలైట్ ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో దాదాపు బ్యాక్గ్రౌండ్ తోటి హైట్ వచ్చేసి మనకి ఏం లేదన్నా 18 ఫీట్ల వరకు హైట్ అయితే ఉంటది చూసిలియా విగ్రహం వచ్చేసి టోటల్ గా. సో అవైలబుల్ అయితే ఉన్నది. విజిట్ చేసి బుక్ అయితే చేసేసుకోండి. సో డిఫరెంట్ సిట్టింగ్ లా ఈ విగ్రహం కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నది చూసుకోవచ్చు బప్ప వచ్చేసి. సో ఈ రోల్ టోటల్ అయితే చూపించిన అక్కడ వరకు. సో ఈ రోల్ టోటల్ అయితే విగ్రహాలు అయితే చూపించిన కలరింగ్ వర్క్ అయితే నడుస్తుంది బాడీకి. సో ఒక్కసారి విజిట్ చేసి బుక్ అయితే చేసేసుకోండి. సో చూసిలిగా లోపట్ల మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. సిట్టింగ్ పొజిషన్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి అయితే తయారైతే చేసిళ్ళు. సో ఒక్కసారి విజిట్ చేసి బుక్ అయితే చేసేసుకోండి. సో అట్లనే స్క్రీన్ మీద కూడా నెంబర్స్ అయితే ఇస్తా, భద్ర అనేది కాంటాక్ట్ అయితే అయిపోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీ గణేష జై శ్రీరామ్.